ఇంకోటి మరి కానీ పెద్దది అయిపోద్ది. వావ్, పెర్సిస్, లుక్ ఎట్ మీ ఇన్య పంచులో. ఈ బిల్డింగ్స్ అని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకనంటే చాలా ఎత్తైన కొండ మీద అండి ఇది. నిజంగా ఎంత చక్కగా వీళ్ళు కట్టుకున్నారో. ఇక్కడ మేమైతే మా స్టాఫ్ అందరూ వీడియోలు రాయించుకుంటున్నారు. వాళ్ళు ఎంత చక్కగా చేసుకున్నారని మా స్టాఫ్ అందరూ చూస్తూ ఉన్నారు. నిజంగా చక్కగా డిజైన్ చేసుకున్నారండి. నా పాత స్టాఫ్ అమ్మాయి అండి తను. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మేము ఒక గ్రామానికి వెళ్తా ఉన్నాం, దిగువ మూలెలగూడ. ఇది కొత్తూరు మండలం అడ్డంగి పంచాయతీ పరిధిలో ఉంటుందండి. మరి మేమైతే ఒక బారసాల ఫంక్షన్కి వెళ్తా ఉన్నాం. మా స్టాఫ్ అందరితో కలిసి, మా డాక్టర్తో సహా కలిసి మేమైతే వెళ్తా ఉన్నాం. మరి ఏ గ్రామాలు మేము దాటి వెళ్తా ఉన్నాం, ఎంత దూరం అన్నది ఈ వీడియోలో క్లుప్తంగా మీకు చూపించబోతా ఉన్నాం. చివరి దాకా చూడండి ప్లీజ్. మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు. సీతంపేట నుండి అడ్డంగి గ్రామానికి చేరుకోవటానికి 10 లేదా 12 కిలోమీటర్లు ఉండొచ్చండి. దిగుమూలూరు గ్రామానికి చేరుకోవటానికి వలగడ్డ, పెద్దూరు, వలసగూడ గ్రామాలు మనకి ఎదురుపడతాయండి. ఈ గ్రామం మీరు చూడొచ్చు, ఇది సింగిల్గా ఉంటున్నారు ఇక్కడ తక్కువ మంది. ఇది వలసగూడ గ్రామం అండి. చూడండి, సీతంపేట టౌన్కి చాలా దూరంగా కొండకి ఆనుకునే వీళ్ళు ఉంటున్నారు. చాలా చక్కగా ఇళ్ళలు అయితే కట్టుకో. రోడ్డు అయితే అంత బాగోదండి. రోడ్డు చాలా పాడైపోయాయి, రాళ్ళు బాగా తేలిపోయి ఉన్నాయి కనుక చాలా స్పీడ్గా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి త్రిబుల్ రైడ్ కాకుండా డబుల్ అట్లా వెళ్ళినా మంచిదండి. చూడండి రోడ్డు ఎట్లా పాడైపోయిందో, రాళ్ళు కంప్లీట్గా తేలిపోయి ఉన్నాయండి. కాబట్టి చాలా నెమ్మదిగా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రోడ్డున గిరిజనులు చాలా వేల మంది ప్రయాణిస్తూ ఉంటారు, రాకపోకలు జరిగిస్తూ ఉంటారు. ఏదైనా మరి గిరిజన ప్రాంతం, అదే కొండ మీద దొరికే ప్రతి పంట మరి మార్కెట్కి తేవాలి, సీతంపేట తేవాలంటే చాలా నానా అవస్థలు పడుతూ ఉన్నారని మరి చెబుతూ ఉన్నారు. మరి గవర్నమెంట్ అయినా స్పందించి మరి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. మనమైతే అడ్డంగి అనే గ్రామానికి మనం చేరుకున్నాం. చాలా చక్కగా, అందంగా, ఇక్కడ చాలా పీస్ఫుల్గా, గ్రీనరీ అయితే చాలా బాగుందండి. చుట్టూ పొలాలు, కొండలు ఎంత చక్కగా అందంగా కనబడుతూ ఉందో మరి మీరు చూడొచ్చు. చుట్టూ యువతల వైపు చూసిన పొలాలే, యువతల వైపు చూసిన పొలాలే. మరి ఎక్కడి నుండి వాటర్ వస్తుందో తెలియని పరిస్థితి. అయితే సహజంగా వచ్చే వాటర్, వర్షపు నీరు ఆధారం చేసుకొని మరి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. చూడండి, ఇంత కొండ మీద ఇలా ఎట్లా కట్టుకున్నారో చాలా చక్కగా. ఇక్కడైతే ఒక అంగన్వాడీ స్కూల్ ఉందండి. మేమైతే అడ్డంగి దాటిపోయాము. మరి దిగువ మూలలు కూడా దగ్గరకు వచ్చేసాము. మీరు చూడొచ్చు, ఇంకా ఘాట్ ఉంది. ఎక్కుతున్న కొలది ఒక భయంకరం. ఇక చూడండి, ఇది దిగువ మూలలు కూడా గ్రామానికి అయితే మేము చేరుకున్నాం. చూడండి బళ్ళు, ఎంతమంది జనాలు వచ్చారు అన్నది ఇక్కడ వెహికల్స్ బట్టి మనం మరి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మేమైతే వచ్చేసామండి దిగువ మూలలు కూడా. ఇగో ఇంకా పైకి వెళ్తాను. వీలైతే ఫోటో వీడియో తీయొద్దు, మాకు సిగ్గు అని అంటున్నారు. లేదా యూట్యూబ్లోకి వస్తారని చెబుతా ఉన్నాను. ఇక్కడ చూడండి, దిగుమూలలు కూడా గ్రామం ఇన్కంప్లీట్గానే ఉన్నాయండి. హౌసెస్ అయితే కట్టుకున్నారండి, కానీ ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఇవి ఇందిరం ఇళ్ళలో లేకపోతే ఏ ఇళ్ళలో కానీ ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇంకా భోజనాలు అయితే ఒకవైపు చేసేస్తూ ఉన్నారు, ఒకవైపు వడ్డించేస్తారు, తింటున్నారు. ఇంకోవైపు ప్రేయర్ జరుగుతూ ఉందండి. ఈ కోళ్ళు ఏమంటారో మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి గెస్ట్లు, పెద్ద పెద్ద వాళ్ళు పెట్టడానికి ఇక్కడ అరేంజ్ చేశారు. చూడండి, ఇక్కడ
ప్రేయర్ అయితే ఇంకా అవుతూనే ఉంది. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. తిను మా ఫ్రెండ్ అండి, వీడియో తీయమంటే తీశాను. కామెడీ చేస్తా ఉన్నాడు. తిను మా స్టాఫ్ అబ్బాయి. రమేష్ చూడరు ఇటు ఏటది తంగలిగాడా. వీళ్ళందరూ మా స్టాఫ్ వాళ్ళండి. వీళ్ళు ఏ మాసం అది తంగలై. బాగానే ఫుడ్ అయితే పెట్టారండి. సేమియా, చికెన్ కర్రీ, మటను, బిర్యానీ పెట్టారు. ఇంకా వెజ్ కర్రీ ఒకటి పెట్టారు. మేమైతే ఆ పాపకి గిఫ్ట్ ఇచ్చేసి వీడియోలు రాయించి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. ఇక్కడ హౌసెస్ అయితే ఇన్కంప్లీట్గా ఉన్నాయి, కొన్ని పూరీలు కూడా ఉన్నాయండి. చూడండి చివర్లో మేమైతే ఆ పట్టీలో గిఫ్ట్ తీసుకున్నాము. 6 months బేబీ అండి తను. ఇప్పుడు బారసలు చేశారు. చివర్లో మీరు చూడండి. మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.